తన దాసులు మన మధ్య ఉన్న జెర్మీ అన్న గారు అలాగే అక్కయ్య వారి జీవితాల్లో దేవుడు మేలు చేసి ఉన్నాడు. కాబట్టి ఈ కృతజ్ఞత కూడిక ప్రారంభిద్దాం. ఒక పాట పాడుకుందాం, తర్వాత అన్న సాక్ష్యం చెప్తారు. కేవలం నేను ఒక 10 నిమిషాలే వాక్యం చెప్పి మనం ముగించుకుందాం. 677 పాట సంఖ్య 677. శంభా బేట 677, పాత పుస్తకం అయితే 661. ఈ పాట చాలా ప్రత్యేకమైందండి. మీరు గమనిస్తే పాట మొదటి లైన్ నుండి 77 చివరి లైన్ వరకు యేసు ప్రభు గురించి చెప్పబడింది. యేసు ప్రభు పాపుల రక్షకుడు. యేసు అన్న మాట లేకుండా ఈ పాటలో ఏ లైన్లో కూడా లేదు. అద్భుతమైన అర్థంతో కూడిన పాట. నాకు ఇష్టమైన పాటల్లో ఇదొకటి. చాలా సులభంగా నేర్చుకోవచ్చు. దయచేసి పాట పాడుకుంటాను. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు, కృపతో కౌగిలించి నన్ను యేసు, ఉపకారి నన్ను చేర్చే, సర్వమిసు సర్వశక్తి గల యేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి యేసు, దొరకు తన్ను వెదకు వారికేసు, ఆరాధికులకు పరిశుద్ధుడేసు, నిరాశ గల వారి మిత్రుడేసు, సర్వంబులు నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నాదు మార్గంబునకు వెలుగు యేసు, నాదు పాదంబులకు దీపము యేసు, నాదు దాహంబునకు పానము యేసు, నాదు యజ్ఞానంబుకు జ్ఞానము యేసు, సర్వంబులు నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నాదు రోగంబులకు వైద్యుడు యేసు, నాదు బాధ్యతల వహించునేసు, నాకు ఏకాంతములో తోడు యేసు, నాకు తేనె కంటే బహు తీపి యేసు, సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నాదు రక్షకుడు రక్షణ యేసు, నాకు విమోచకుడు విమోచనేసు, నాకు జీవంబును దేవుడు యేసు, నాకు నీతి నాదు వెలుగు యేసు, సర్వంబులు నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా
రక్షనాయకుడేసు నాకు దుఃఖంబులో ఆదరణేసు నాదు కష్టంబులో ధైర్యము యేసు సర్వంబులో నాకు సర్వమేసు సర్వశక్తి గల యేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నాదు హృదయంబు నాయున్నవాడు యేసు నాదు బుద్ధికి కారాకుండు యేసు నాదు కృంగుదలలో తోడనుండు యేసు నాదు సర్వమందు నీల సర్వమేసు సర్వంబులో నాకు సర్వమేసు సర్వశక్తి గల యేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా విషయం చెప్తారు, జాగ్రత్త వినండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమిళైన తండ్రి, మా ప్రభువైన యేసు నామములో మీకు స్తుతి వందనాలు తెలుస్తున్నాం. ప్రభువైన నీకు నన్ను ప్రేమతో రక్షించుకుని ప్రభా మీ యొక్క స్తుతిగా చేసుకున్నందుకు స్తోత్రములు. అల్పమైన ఆ జీవితంలో కుటుంబంలో ప్రభా మీరు దయతో చేస్తూ వచ్చిన కార్యముని బట్టి ప్రభా మీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ మధ్యాహ్నం ప్రభా మా జీవితంలో మీరు చేసిన ఉపకారమును ప్రభా మరి సంఘం ఎదుట సాక్ష్యంగా పంచుకున్నట్టుగా ప్రభా కేవలం మీరు మాత్రమే మహిమ తెచ్చుకున్నాము, కేవలం వినివారు మాత్రమే మేలు పొందులాగా సాయం చేయండి ప్రభా. మీ ఆత్మ అభిషేకంలో ఉంచుకున్నాము ప్రభా. అవసరమైన మాటలే తండ్రి మీ మహిమార్థమై వినివారికి ప్రోత్సాహకరం ఉండేలాగా మాత్రమే ప్రభు ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. కొంతకాలం కిందట మేము సంఘంలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినాము. మరి ప్రార్థించిన తర్వాత ఇదే ప్రాంతంలో మేము సెటిల్ అవ్వాలని తలంచినాము. అందుకొరకే సొంతంగా ఒక ఫ్లాట్ కొనాలని తలంచి ప్రార్థన కొరకై సంఘంలో చెప్పడం అయింది. ప్రార్థించిన మీ అందరికీ మా కుటుంబ పక్షంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయమై ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు ప్రభు మాకు ఒక అమూల్యమైన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మొదటి భాగం నేను చదువుతాను, చూడండి. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. ఇది ఇంటి విషయమై ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానం. ఇశ్రాయేల్ పక్షంగా ప్రభు ఏం చేశాడో, వారు అరణ్యంలో ఎడార్త్రోలో తిరుగులాడుతూ వచ్చారు. వారికి నివాస స్థలం ఏది లేదు. అయితే వారికి నివాసపురం చేరినట్లు చక్కని త్రోవలో ప్రభు నడిపించాడు. వారి కొరకై ఆయన 2 పనులు చేశాడు. స్థలము ఏర్పరిచి అందులో వారిని నాటినాడు. తద్వారా ఏమైందంటే వారు మరి తిరుగులాడక తమ స్థలమందు కాపురమందురు. ఇది మా అవసరత కొద్దీ తగిన దైవ వాగ్దానం. మేము కూడా తిరుగులాడుతూ వచ్చాం. మరి నా యొక్క ఉద్యోగ బాధ్యతను బట్టి ఆ ప్రాంతాల్లో మేము ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినప్పుడు, రీలొకేట్ అయినప్పుడు షిఫ్ట్ అవుతూ వచ్చాము. రెంటెడ్ హౌసెస్లోనే మేము ఉండాల్సి వచ్చేది. అలా ఒకసారి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటం అంటే చాలా హెక్టిక్ ప్రాసెస్. అయితే అన్ని సందర్భాల్లో కూడా ప్రభు తన కృపను బట్టి మాకు సహాయం చేస్తూ వచ్చాడు. సో నేను రిటైర్ అయిపోయినాను కనుక మరి ఈ స్థలంలో మరి స్థిరపడాలని ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఒక సొంత గృహం కలిగి ఉండాలని మేము ఆశపడినాం. అప్పుడు ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం మాకు ఎంతో సంతోషమైంది. ఆయనే ఏర్పరుస్తాడు, ఆయనే
నాటుతాడు. కాబట్టి ఇక మరి తిరిగిలాడే పరిస్థితి లేదు. ఇక ఏకంగా ప్రభు ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోతాం. ఇక నెక్స్ట్ మజిలీ ఎక్కడ? ప్రభు దగ్గరే. అక్కడికి వెళ్ళిపోతామని ప్రభు మాకు ఇచ్చినాడు. ప్రభు ఇచ్చిన వాగ్దాన ఫలంగా ప్రభు ఒక 10 days బ్యాక్ ఒక చక్కటి విశాలమైన ఫ్లాట్ మాకు అనుగ్రహించినాడు. ఇక్కడ దగ్గరలోనే, మీకు మందిరం దగ్గరలోనే, ఇక్కడ మాధవదార్లో కేఎస్ఆర్ ప్లెజెంట్ వ్యాలీ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. దాంట్లో ఫ్లాట్ ప్రభు మాకు ఇచ్చినాడు. మీరు ఎన్ఎస్టెల్ దాటిన తర్వాత ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్ అండ్ హోటల్ వస్తుంది. ఆ హోటల్ పక్కనే అపార్ట్మెంట్. ఆ స్ట్రీట్ అంతా కూడా 3 గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ప్లెజెంట్ వ్యాలీ, గ్రీన్ వ్యాలీ, గ్రీన్ మెడోస్. ఫస్ట్ అనమాట ప్లెజెంట్ వ్యాలీలో ప్రభు మాకు ఒక చక్కటి ఫ్లాట్ ఇచ్చినాడు. వాస్తవానికి నేను 2 సంవత్సరాల క్రితము విజయవాడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మా ఆఫీస్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడే ఒక దగ్గరలో ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవాలని ప్రయత్నించాము. అప్పుడు ఇది చూసాం, ఈ 3 గేటెడ్ కమ్యూనిటీస్లో కనీసం ఒక్క దాంట్లో అయినా, నాకెందుకు ఆశ గేటెడ్ కమ్యూనిటీలు ఉండాలని. అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా దాంట్లో. చాలా ప్రయత్నం చేశాను, ఒక్క దాంట్లో కూడా నాకు ఫ్లాట్ దొరకలేదు రెంట్కి. ఇక ఇదంతా రాకపోతే వేరే చోట మరిపాలగూడ లేఅవుట్లో వేరే చోట ఉండాల్సి వచ్చింది. బహుశా ప్రభు ఆనాడే అనుకున్నాడేమో, రెంట్ కాదులేరా 2 సంవత్సరాలు ఒక ఫ్లాట్ నీకు సొంతంగా ఇస్తానని ఆనాడు ప్రభు నిశ్చయించినాడు. తన కృప మా దైశాన్ని బట్టి ఒక ఫ్లాట్ 10 days బ్యాక్ మేము పొందగలిగినాం. ఈ ప్రాసెస్లో ప్రభు 3 విధాలుగా మమ్మల్ని నడిపించినాడు. వాగ్దానంతో నడిపించాడు, పాటల ద్వారా కూడా కొన్నిసార్లు ప్రభు నడిపించాడు. 3వది తన ఆత్మ ద్వారా మాకు ప్రభు సహాయపడ్డాడు. అది కొన్ని నిమిషాలు మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రభుకు మహిమ కలగాల, వినేవారికి మీరు ప్రోత్సహించబడాలి. వాగ్దానం ఇచ్చాడు, మాకు చాలా రిలవెంట్గా ఉంది. ప్రభు ఇక మేము తిరుగులాడే పరిస్థితి లేదు, మా కొరికే మీరు ఏర్పరుస్తారు, అందులో నాటుతారు, ఇక అక్కడి నుండి మీ మహిమ రాజ్యంకి అనుకున్నాం. ఎప్పుడైతే మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసామో అప్పుడు వైజాగ్లో సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, అప్పటి గవర్నమెంట్, అప్పుడు సీఎం గారు ఏమనేవారంటే వైజాగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీని క్యాపిటల్ సిటీ అన్నారు. ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం అన్నారు. అప్పటికి ఏమైందంటే ఆ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి రేట్స్ పెంచేశారు, వీళ్ళు చాలా పెరిగిపోయినాయి. మేము అప్పుడే నిర్ణయించుకున్నాము, ఎప్పుడు జరిగితే ఏంట్రా అనుకున్నాం. మేము రాంగ్ టైంలో తీసుకున్నామా డెసిషన్ అనుకున్నాం. అదే సమయంలో ప్రభు ఎంత చక్కగా మాట్లాడినాడంటే వాక్యం జ్ఞాపకం చేశాడు. రాంగ్ టైమా రైట్ టైం కాదు. యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు, రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఏది కూడా పట్టలేదు. రైట్ టైంలో వెళ్ళారు, రైట్ ప్లేస్కి వెళ్ళారు, బట్ ఒక్క చేప కూడా పట్టలేదు. ప్రభు వారు చెప్పిన సమయము రైట్ టైం కాదు, ఎర్లీ మార్నింగ్. ప్రభు వారిని వలవేమంది రైట్ ప్లేస్ కాదు, ఒడ్డున. కానీ ఏమైంది? అద్భుతం. రైట్ టైం, రైట్ ప్లేస్, బట్ నో ఫిష్. రాంగ్ టైం, రాంగ్ ప్లేస్, అట్ దెర్ వాజ్ అబండెంట్ ఫిష్ బికాస్ ఆఫ్ హిజ్ మిరకల్. దేవుడు అద్భుతం చేస్తే రైట్ టైమా రాంగ్ టైమా కాదు, మనకు దానికి ప్రస్తుత పరిస్థితులు అక్కడ సంఘటనలు బట్టి దేవుని బిడ్డలుగా మనకు ప్రభు బాధ్యత తీసుకుంటాడు. అది మా జీవితంలో నెరవేర్చాడు. సో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఏమైంది? పెన్షన్ వాళ్ళంతా ఒక్కసారి తగ్గించారు. ఇలా జరిగింది. సరే, నాకు ఈ ప్రాసెస్లో ఎట్లా ఉంటే నాకు చెప్పవలసిన బుద్ధి కూడా ప్రభు చెప్పినాడు. నాకేంటంటే తొందరపాటు ఎక్కువ, అయిపోవాలి అప్పటికప్పుడు. నేనేం చేసేవాడంటే ఇంత విత్ ఇన్ ద సిటీలోనే ఉండాలనుకున్నాం. మేము అవుట్స్కట్స్కి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే రిటైర్ అయిపోయి వృద్ధాప్యం సిటీలో అందుబాటులో ఉంటాయి కదా, సిటీలోనే ఉండాలని తలంపు ఉంది. దానికోసం ఏంటంటే మేము అనుకున్నాం పెద్ద కష్టమేముందిలే, ఇంత పెద్ద సిటీలో ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, దొరకటం సింపులే కదా అనుకొని చాలా తేలిగ్గా ఎంచినాం దాన్ని.
దాని కొరకే నా ప్రయత్నాలు చాలా ఎక్కువ చేశాను నేను. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉండేవారు, వాళ్ళని కన్సల్ట్ చేసేవాడిని. కొన్ని వెబ్ పోర్టల్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ housing.com అని, 99 acres అని, మ్యాజిక్ బ్రిక్స్లో, దాంట్లో ఎప్పుడు న్యూ లిస్టింగ్స్ వస్తూ ఉంటాయి. నా పని ఏంటంటే రోజు అది చూసేవాడిని, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది చూస్తుండేవాడిని, ఎక్కడ ఖాళీగా ఉన్నా చూసేవాడిని, ఎక్కడ కాల్ చేసేవాడిని, వెళ్ళేవాడిని, చూసేవాడిని. ఇదే పని. ఎన్ని చూసామో, ఒకటి నచ్చితే ఒకటి నచ్చేది కాదు. మాకంటూ కొన్ని పెట్టుకున్నాం, ఇట్లా అయితే బాగుంటుందని, కంఫర్టబుల్గా ఉంటుందని. కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్తే అక్కడ టాప్ ఫ్లోర్ ఖాళీగా ఉండేది. టాప్ ఫ్లోర్ అంటే ఇప్పుడు ఏజ్లో మంచిది కాదులే, రేపు లిఫ్ట్ ప్రాబ్లం వచ్చినా, అదే కరెంట్ పోదండి, లేకపోతే బ్యాకప్ ఉందని బావచ్చు, లిఫ్టే పాడైపోతే ఇక్కడి నుంచి అక్కడ కష్టం కదా అని చెప్తుండేవాడు. కొన్ని ఫ్లాట్స్లో ఇంటీరియర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా గ్రాండ్గా ఇంత ఖర్చు పెట్టామండి ఇంటీరియర్స్, అందువల్ల ఇంత రేట్ పెడుతున్నాం అనేవారు. మాకంత అక్కలేదు, నార్మల్గా ఉండే చాలు, కంఫర్టబుల్గా ఉంటే చాలు. అది మా యొక్క అభిప్రాయం. అట్లా చాలా ప్రయత్నాలు చాలా చూసాం, కానీ అపార్ట్మెంట్ బాగుంటే లొకేషన్ బాగుండేది కాదు, లొకేషన్ బాగుంటుంటే ఫ్లాట్ బాగుండేది కాదు. ఇది రెండు బాగుంటే ఆ ఓనర్ అంత సరిగా ఉండేవాడు కాదు, అన్నీ బాగుంటే ఆ అపార్ట్మెంట్ పేరు బాగుండేది కాదు నాకు. సో రకరకాల ఇట్లా చాలా చూడడం అయింది. ఒక 3 నెలలు 4 నెలలు చేసిన తర్వాత ఒక్కటి కూడా మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఏంటి, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము, చాలా సులువు. అప్పుడు ప్రభు జ్ఞాపకం చేశాడు, యెహోవా ఇల్లు కట్టించినాడు ఎలా, దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అది ఎవరు ఆ కీర్తన రాసింది? రాజైన సొలొమోను అన్నాడండి. సొలొమోనుకి ఏంటండి, ఆయన ఒక రాజు, ధనికుడైన రాజు, ఆయన కింద చాలామంది పనివాళ్ళు. ఆయనకి ఇల్లు కట్టించడం అంత పెద్ద పని, డబ్బు ఉంది, పనివారు ఉన్నారు. ఆయన కూడా ఆయన చెప్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించినడలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నిజమే ప్రభువా, తొందరపడుతూ మా ప్రయత్నాల ద్వారా చాలా సులభంగా పొందగలనాం అనుకున్నాము, కానీ అవ్వలేదని. ఒకరోజు మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో ఒక పాట పాడుతున్నాం. ఆ పాటలో ఒక పదము మమ్మల్ని పట్టుకుంది. 652 పాట చదవండి, పాటలు వస్తుంది 652 3వ వచనం చదవండి. 3వ వచనము 652. చదవండి. ఆ 2వ వచనం మమ్మల్ని పట్టుకుంది. మనలను ఖాళీ చేసుకొనగా మనలను నితిమి పూర్ణత. ప్రభువా, ఆ వచనం ద్వారా మాతో మాట్లాడాడు. నిజమే ప్రభా, మా ప్రయత్నాలు ఏదో చేస్తున్నాం, మీ సమయంలో వాగ్దానం ఇచ్చావు కాబట్టి తప్పనిసరిగా ఇస్తావు. ఎందుకు ఈ తొందర పాట, ఆత్రం ఎక్కువైపోయింది మాకు, మనల్ని మనం ఖాళీ చేసుకుందాం. వద్దు ప్రభా, ఇక్కడ నుండి నా సొంత ప్రయత్నాలు ఏమి నేను చేయను అనుకున్నాను. నీ సమయంలో ఇక అప్పటి నుంచి నేను మానేశాను. ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్లో మా వాక్యం ఏమిటంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం, మీరు ఊరకుండి నమ్ముకుంటూ వలన మీకు బలం కలుగును. ఊరకుండి నమ్ముకుంటూ వలన మీకు బలం. అది సెప్టెంబర్ 14న. ఆ రోజు మేము మార్నింగ్ ఇక్కడ ప్రేయర్ మీటింగ్కి వచ్చినాం, సెకండ్ సాటర్డే. ఆ రోజు వాక్యం చెప్పిన సహోదరుడు కూడా ఇది జ్ఞాపకం చేశాడు, మీరు ఊరకుండి నమ్ముకుంటూ వల్ల మీకు బలగలు. మాకు చాలా సంతోషమైంది. ఉదయం పాట ద్వారా గద్దించావు, ఫ్యామిలీ ప్రేయర్లు వాక్యం ద్వారా దర్శించావు, ఇప్పుడు వర్తమానం ద్వారా కూడా ప్రభు దర్శించినా అని చెప్పి ఆ రోజు నుండి నేను ఇక నా ప్రయత్నాలన్నీ విరమించుకున్నా. ఎవరైనా కాల్ చేసి ఇట్లా ఉంది రిఫరెన్స్ ఇస్తే ఓకే, నా అంతటా నేను అసలు అనుకున్నాను. అట్లా జరిగింది. నవంబర్లో ఫస్ట్ వీక్లో కొన్ని రిఫరెన్స్ నా దగ్గరికి వచ్చినాయి. ఒకటి వచ్చింది, అది ఫ్లాట్ మేము దాంట్లో చూసాము, కానీ అప్పుడు చాలా ఎక్కువ బడ్జెట్ చెప్పినాడు. అది మా బడ్జెట్ మించిపోయింది, మా వల్ల కాదులే ఎంత అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ అదే ఒక కన్సల్టెంట్ మాకు రిఫర్ చేశారు. ఇంకా అదే ఇంకా ఉందా, అట్లయితే తగ్గించగలడా అంటే ఉందండి అని తగ్గించే దాంట్లో ఉన్నాడని. సరే, అట్లా జరుగుతుంది. ఒకరోజు నవంబర్ 4న మధ్యాహ్నము మేము ప్రేయర్ చేసుకునే ముందు ఒక పాట పాడినాం. పాట పాడుతున్నప్పుడు 119వ పాట, సంతోషమే సంతోషమే.
ఆ పాటలో 6వ వచనం పాడుతుంటే ఆ వచనం నన్ను పట్టుకుంది. ఏముంది 6వ వచనంలో? 119వ కీర్తన పాట సంఖ్య 6వ వచనం. నిజ కుమారుడు యేసన్ మనకు అనుగ్రహించన్ రాజ్యముతో పాటు సమస్తమునివ్వ. అది రాజ్యంతో పాటు సమస్తమునివ్వ వినిదీన. వెంటనే ఆపి పీపీ ఒకసారి మళ్ళీ ఇదే పాట పాడదాం. ఈసారి రాజ్యంతో పాటు సమస్తం అనే దగ్గర మాకు కావాల్సిన ఏంటి ఇప్పుడు? ఫ్లాట్. ఒక ఫ్లాట్ నీవా వినిదీన పాడదామా అంటే పాడాం. నిజ కుమారుడు యేసన్ మనకు అనుగ్రహించన్ రాజ్యంతో పాటు ఒక ఫ్లాట్ నీవా వినిదీన. ఇద్దరం పాడామండి, ఇద్దరు నవ్వుకున్నాం. మరుసటి రోజే ఒక ఫ్లాట్ మాకు ఫైనలైజ్ అయిపోయింది. పాటల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడా, బలపరుస్తాడనేది మేము అనుభవపూర్వకంగా తిరిగినాం. సరే, మా బడ్జెట్కు ఆయన తగ్గాడు, మేము కొంచెం పెంచాము, అట్లా ఫైనలైజ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక ఫైనల్ టాక్స్ అనమాట. సిట్టింగ్ అంటారంట వాళ్ళు. దానికి వాళ్ళు చాలా లెంతీ డిస్కషన్ చేస్తారు. నాకు ఈ వ్యవహారాలు ఏం తెలియదు, నేను ఎవరిని కూడా సంప్రదించలేదు, వెళ్ళాను. అయితే ఆత్మదేవుని పరిచయం నేను అడిగాను. నాకు అలవాటు కూడా ప్రసంగాలు చేసేటప్పుడే కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. సేవ చేసేటప్పుడే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తే గాన మనకు సంబంధించిన అన్ని విషయాలు ఆయన జోక్యం చేసుకుంటాడు, సహాయపడతాడు. అది అనుభవపూర్వకంగా ముఖ్యంగా మా కుమారుడు విషయంలో మేము రుచి చూసినాం. ఎక్కడో లోయలో పడినట్లుంది వాడి స్థితి. ఆత్మదేవుని సహాయం కోరినప్పుడు లోయలో ఉన్నవాడిని ప్రభు లేపి శిఖరం మీద కూర్చుండబెట్టాడు, అక్కడ పెట్టాడు. అలాంటి పరిచయం ఆత్మదేవుడు చేస్తాడు. సరే, మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు పెద్దలు వాళ్ళంతా ఎట్లా మాట్లాడే వాళ్ళకి బాగా వ్యవహారం తెలిసిన వాళ్ళు. నేను ఒక్కడే లేను. చాలాసార్లు లెంతీగా ఉంటుందంట. నాట్ ఈవెన్ 10 minutes అండి, ఫైనలైజ్ అయిపోయింది. వాళ్ళు 2 ప్రశ్నలు అడిగారు, పేమెంట్ టర్మ్స్ అడిగారు. మీరు ఇప్పుడు నేను లైవ్లో అమౌంట్ చెప్పడం బాగోదు, ఇంత సేల్ ప్రైస్ కదా, మీరు దీనిలో 1/3 మాకు బ్లాక్ మనీ ఇస్తారా, బ్లాక్ అమౌంట్ ఇస్తారా అన్నాడు. నో, లేదు అని చెప్పాను. అదేంటండి, మేము కొనేటప్పుడు కూడా ఇట్లా బ్లాక్ ఇచ్చి కొన్నాం. మేబీ నేను ఇవ్వను, నా దగ్గర లేదు, నేను ఇవ్వను. అది తప్పేం కదండి, అలా చేస్తారండి. లేదు. రెండో మాట అన్నారు, సరే మీరు మొత్తం అమౌంట్ సెల్లర్ మీదే మీరు ఇవ్వకండి, మాకు ట్యాక్స్ పడిపోద్ది. మేము కొన్ని అకౌంట్స్ నెంబర్స్ ఇస్తాం, మా మామగారిది, మా అత్తగారిది, లేదా వాళ్ళకి కొంత అమౌంట్, వీళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. అట్లా అంటే దానికి కూడా నేను కాదని చెప్పాను. ఎవరైతే నాకు అమ్ముతున్నారో సెల్లర్ పేరు మీదే 100% అమౌంట్ నేను పే చేస్తాను, 100% కూడా వైట్ అమౌంట్. సమ్మతం అయితే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే చెప్పండి. వాళ్ళు అంటారు, మీరు నష్టపోకూడదు, మేము నష్టపోకూడదండి. ఇప్పుడు మీరు అట్లా చేస్తే మాకు ట్యాక్స్ విపరీతంగా పడిపోద్ది అంటారు. మీరు అట్లా టోటల్ అమౌంట్ వైట్ ఇస్తే మీకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా పెరుగుతాయి. పర్లేదు, ఏం పర్లేదండి నాకు, నేనైతే డిబేట్ అవును. ఏంటంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు సరే నేను బయట ఉన్నాను, వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారు. ఇప్పుడు నా డీల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్. నేను కాకపోతే వాళ్ళకి బయస్ చాలామంది ఉంటారు. అసలు ఆ ఫ్లాట్ ఫర్ సేల్ అని అక్కడ అపార్ట్మెంట్ ముందు కానీ పెడితే అసలు ఉండదు, అది అంత బాగుంటుంది ఆ ఫ్లాట్. మరి ఎందుకు పెట్టలేదో మాకోసమే ప్రభు ఆయనకి అట్లా మంచి మనసు ఇచ్చినాడో తెలియదు. అయితే కొంతమంది తర్వాత వాళ్ళు అంగీకరించారు, అలాగే అన్నారు. అద్భుతం అది. ఆత్మ దేవుడు పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తాడు. అట్ ద సేమ్ టైం ఇలాంటి విషయాల్లో ఎదుటివారి మనసు కూడా మనకు అనుకూలంగా మారుస్తాడు, వాని మెత్తం చేస్తాడు. ఆయన పరిచయం ఆశపడ్డాను, ఆశించినట్టే నా పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు వాని ఒప్పించి సరే అన్నారు. ఎంతండి, నవంబర్ 6న ఫైనలైజ్ అయిందండి. నవంబర్ 21న
రిజిస్ట్రేషన్ అయిపోయింది. జస్ట్ 15 days. మేము ఈ వాగ్దానము దేవుడు తన ప్రజలకు స్థలం ఏర్పరిచి నేను వారు నాటుదును, వారు మరి తిరుగులాడక దాని స్థలమందు కాపురముదురు అన్నట్లని మేము మా కంఫర్టబుల్ స్టే కోసం కొన్ని పాయింట్లు, దాదాపు 10 పాయింట్స్ రాసుకున్నాం. ఈ పాయింట్స్ ఎత్తి ప్రభుని అడిగారు, ఇట్లా ఉండాలి ప్రభువా, మాకు ఇట్లా ఉండాలి, ఫ్లాట్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. తీరా మేము కొన్న ఫ్లాట్ చూస్తే ఒక పాయింట్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా టిక్ కొట్టేసాం. అన్ని పాయింట్స్ మేము అడిగినట్టే, మేము ఆశించినట్టే వాగ్దానం ఇచ్చి బలపరిచి, పాటల ద్వారా బలపరిచి, ఆత్మదేవుని పరిచయం మాకు అనుగ్రహించి ఆ కార్యము మా పక్షంగా సఫలం చేస్తున్నాడు. అందుబట్టికి దేవునికి మేము ఎంతగానో వందనస్తులము. మరి మా కొరకు మీరు ప్రార్థించినారు, మీ అందరికీ కూడా మేము వందనస్తులము. ప్రభుచితం అయితే ఈ నెల 5వ తారీఖున థర్స్డే మేము షిఫ్ట్ అవబోతున్నాము. దయచేసి మా కొరకై మీరు ప్రార్థించండి. మీ అందరికీ ప్రేమ బిందు సిద్ధపరచబడింది. దయచేసి అందరూ కూడా మీరు భాగం తీసుకోండి. మా పిల్లలు 2-3 నెలలు వస్తారు, కొంతకాలం ఉండటానికి ఇండియాలో. అప్పుడు వారు వచ్చినప్పుడు అక్కడ మేము అందులో ఫంక్షన్ హాల్ కూడా ఉంది, మీటింగ్ కలిగి ఉంటాం. అప్పుడు కూడా మీరందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నాం. ప్రభు ఈ చిన్న సాక్ష్యమును తన మహిమ కొరకై దీవించునుగాక. ఒక 10 నిమిషాలు. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 17వ అధ్యాయము 9వ వచనం అందరం చదువుదామండి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 17వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ తీసి అందరూ చదువుదాం. గట్టిగా చదవండి, బిగ్గరగా చదవండి. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారి నాటుదును, వారు మీరు తిరుగులాడక తమ స్థానమందు కాపురముందరు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేళ్ల మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టక ఉందరు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నీ దాసునికి చేసిన మేళ్ళ బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. గత సంవత్సరంలో కూడా అన్న మనకి ప్రేమ విందు ఇచ్చాడు. ఎన్ని ప్రేమ విందులు ఇచ్చారని కాదు ముఖ్యం, ఎందుకు ఇచ్చారో గుర్తుందా? తాను వారి జీవితాల్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని 1 సంవత్సరం ముందే తీసుకొని అప్పుడు ఒక సాక్ష్యం చెప్పారు అన్నగారు. ఏం చెప్పారంటే, నేను ఎక్కడ ఉండాలో మీరు ప్రార్థన చేయండి. విజయవాడ రమ్మంటున్నారు, సీరాల రమ్మంటున్నారు, అలాగే ఎక్కడ ఉండాలో మీరు ప్రార్థన చేయండి అన్న. నేనైతే ప్రార్థన చేశాను విశాఖపట్నంలో ఉండాలని. తర్వాత ఇంకొక ప్రార్థన చేశాను, అవుట్స్కట్స్కి వెళ్ళకుండా దేవా సహాయం చేయని కూడా ప్రార్థన చేశాను. నిజమే, అన్న గురించి అన్న చెప్పారు. అక్క గురించి ఒక మాట నేను చెప్పాలి. కారులో అక్కగారు ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్క చెప్పిన మాట, ప్రభా ఇక్కడ ఒక ఫ్లాట్ మాకు దయచేవా. ప్రతిసారి కార్లు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నా. ఆశ గల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉండాలి, దేవుడిని అడగాలి. చూడండి, ఈ అధ్యాయము దావీదుకి ఎంతో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. 17వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని కొరకు దావీదుకున్న ఆశ. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని కొరకు దావీదుకున్న ఆశ. 7వ వచనం నుండి 14వ వచనం వరకు దావీదు పట్ల దేవుడిచ్చిన వాగ్దానం. 7వ వచనం నుండి 14, 15వ వచనం నుండి 27వ వచనం వరకు దావీదు చేసిన ఆరాధన. 1వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని పట్ల దావీదుకున్న ఆశ కనబడుతుంది. 7వ వచనం నుండి 14వ వచనం వరకు దావీదు పట్ల దేవుడిచ్చిన వాగ్దానం. తర్వాత 15వ వచనం నుండి 27వ వచనం వరకు దేవుని స్తుతించుట, ఆరాధించుట, గణపరచుట మనం చూస్తున్నాం. చాలా ఉన్నతమైన ఆరాధన చేస్తున్నాడు దావీదు ఇక్కడ. చూడండి, 9వ వచనం దావీదును దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు తెలుసా? 4వ వచనంలో నా సేవకుడైన దావీదు అంటున్నాడు. తర్వాత 7వ వచనంలో నా సేవకుడైన దావీదు. దేవుడు దావీదును నా సేవకుడు అని పిలిచాడు. అలాగే
దావీదు దేవుని ఎలా సంబోధిస్తాడు? తన పట్ల తాను 15వ వచనం నుండి 27వ వచనం వరకు చూసినట్లయితే నీ దాసుడు అని 10 సార్లు కనబడుతుంది. వచనంలో 10 సార్లు కనబడుతుంది. చూడండి 9వ వచనం కొన్ని మాటలు, తన స్థితి అంతా, తన యొక్క జీవితం అంతా, దావీదు యొక్క జీవితం అంతా క్లుప్తీకరించింది. అన్నకు తాడేపల్లిగూడెంలో ఉద్యోగం చేశారు, విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం నుండి ఒంగోలు వెళ్ళారు. ఒంగోలు నుండి మళ్ళీ విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళారు. విజయవాడ నుండి మళ్ళీ విశాఖపట్నం వచ్చారు. తిరుగుతూ వచ్చారు. ఎలాగండి? మారా రేఫేదేమి అన్నారు వాళ్ళు గుండా తిరుగుతూ వచ్చారు. కానీ వారు ఎక్కడ స్థిరపడాలో దేవునికి తెలుసు, ఎలాగా దేవుని గనపరచాలో వారికి తెలుసు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నేనేం చేస్తానండి, నాటుతాను అన్నాడు. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు. కానీ వారిని ఏం చేస్తానండి, నేను నాటుతాను అన్నాడు. చూడండి కీర్తన గ్రంథం 80వ అధ్యాయం, కీర్తన పుస్తకం 80వ అధ్యాయము 8వ వచనం అందరం కలిపి చదువుదాం. కీర్తన 80 అధ్యాయము 8వ వచనం. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావళి తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నువ్వేం చేసావు, నాటితివి. దేవుడు నాటాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులో అన్యజనులను వెళ్ళగొట్టి దేవుడు మనకు స్థలం సిద్ధపరుస్తాడు. అర్థమైందండి? దేవుడు ఏర్పరిచిన స్థలము, దేవుడు నాటిన స్థలం. చూడండి 90వ కీర్తన, ఇంకా మనం ఎక్కడ నాటబడతామో 90వ కీర్తన 13వ వచనం, 92వ కీర్తన 13వ వచనం. చూడండి ఏమన్నాడు, అందరూ కలిపి చదువుకుందాం. 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆలయములో ఏం చేస్తారండి, నాటబడిన తరువాత వర్ధిల్లాలి, నాటబడిన తర్వాత ఫలించాలి. దేవుడు నాటాడు, దేవుడు ఇశ్రాయేలీయులు నాటాడు. చూడండి దేవుడు తనకి దాసునికి ఇచ్చిన వాగ్దానం బట్టి ఒక స్థలము ఏర్పాటు చేసి వారిని నేనేం చేస్తానండి, నాటుదును. వారికి మరి తిరుగులాడక, ఇక తాడేపల్లిగూడెం లేదు, చీరాల లేదు, విజయవాడ లేదు, తర్వాత ఒంగోలు కూడా లేదు, ఇంకెక్కడ, విశాఖపట్నం మనతోనే. ఓకేనా? చాలా సంతోషం. దేవుడు ఇక మరి తిరుగులాడక అని చెప్పుతూ తమ స్థానమందు వారు ఏం చేస్తారండి, కాపురం ఉంటారు. ఎటువంటి కాపురం? యెషయా గ్రంథం 33వ అధ్యాయం అనుకుంటా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం అందరం కలిపి చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనం. ఉత్సవ కాలములో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. తీయబడని గుడారము, నిమ్మలమైన కాపురం. దేవుడు ఎంత వాగ్దానం ఇస్తున్నాడు. ఇక ఎలాంటి జీవిస్తుంటాం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. మనకు తెలిసిన మాటలు ముగిస్తున్నాను. 21వ అధ్యాయం చూడండి. దేవుడు వారితో కాపురముండును. 3వ వచనం అందరూ కలిపి చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇది మంచి వాగ్దానం. వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు వారికి దేవుడై ఉండి వారికి ఏం చేస్తాడండి, నిమ్మలమైన కాపురం. తర్వాత తీసివేయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. మంచి వాగ్దానం. ఆ రీతిగా దేవుడు తన దాసుని దేవుడిచ్చిన స్వాస్యం బట్టి కొంతమందికి చిన్న ప్రశ్న ఉంది. ఏంటంటే, అక్కడ జరగాలి కదా రిబ్బన్ కటింగు, ఇక్కడ ప్రార్థన పెట్టారేటి అన్నగా చెప్పారు. బాబాలు వస్తారన్న, అప్పుడు చాలా గ్రాండ్గా చేద్దాం, అప్పుడు మా బంధువులందరూ కూడా వస్తారు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆ డౌట్ కూడా నేను తీర్చాలి కాబట్టి తీర్చున్నాను. ఆ రీతిగా ప్రభు ఆ గుడారమును, ఆ యొక్క ఇంటిని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేశాడు క్లుప్తంగా ప్రార్థన చేసి నాన్నగారు ఆశీర్వాదం ఇచ్చి ముగించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఎంతవరకు కాపాడు భద్రపరిచారు. ఈ దాసుడు జెర్మీయా గారిని మీరు ప్రేమించి తనకి ఇచ్చిన మంచి ప్రభాత సాక్ష్యం కొరకు వందనాలు, స్తోత్రాలు. ఆ కే గారి ఫీబాక్ని బిడ్డల్ని అలా తన జెరుబ్బాబేలు నీలిమా కొరకు ప్రార్థన హాస్టల్లో ఉన్నారు, సాయం చేయండి. సంవత్సరం నెలలోనే ప్రభానైనా గొప్ప అద్భుతం ఆశ్చర్యకార్యం చేశాం. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వరకు ఆయన సంకల్పం పిలువని వారికి మేలు కొరటికే సమస్తము సమకూరి చేసిన వాక్యం చెప్పిన రీతిగా ఆ విధంగా నీ దాసుడు చేసిన త్యాగము మహిమ కొరకు వందనాలు. నువ్వు రక్షించుకున్నావు, ప్రేమించావు, భద్రపరిచావు. డిఫరెంట్ టాలెంట్స్ ప్రభా నీ మందిరం ఇచ్చినందుకు వందనాలు. వాయిద్యం ఆరమనేసే ధన్యత, పాటలు పాడే ధన్యత, ట్రాన్స్లేట్ ధన్యత, వాక్యం చెప్పే ధన్యత, స్వార్థ చెప్పే ధన్యత, అన్ని వరాలు నీ దాసునికి ఇచ్చావు. అక్కయ్య గారికి కూడా సండే క్లాస్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, అలా VBS పరిచయం, సిస్టర్స్ మధ్య మంచి పరిచయం చేస్తూ వందనాలు. వాళ్ళ బాబును ప్రేమించిచ్చావు, వందనాలు, స్తోత్రాలు. ఎంతో గొప్ప దేవుడు తండ్రి. ప్రభా తండ్రి, బాబు ఎంతో ఆ సాక్ష్యం విన్నప్పుడే చాలా కళ్ళంటి నీరు తెరిపోయింది నాకు. అంత గొప్ప ఉపద్రవం నుండి ప్రభా నువ్వు పైకి లేవనెత్తినందుకు అక్కయ్య గారు చెప్పిన సాక్ష్యం ద్వారా విన్నాం. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాబుని కూడా రక్షించినందుకు వందనాలు. చిన్నతనంలో 10 సంవత్సరాలు ఇసుకతోట సీఎంలో ఆరాధన చేసేవాడు, నేను కళ్ళారా చూశాను. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోడల గారిని కూడా నీలిమాని కూడా దీవించి ఆశ్రయించండి. ప్రత్యేక రీతిగా ఇచ్చిన వాక్యము ప్రభా నీరు కట్టి ఫలం మొదటి దినవృత్తాంతాలు 7 ప్రభా 17:9 ప్రకారం నెరవేర్చినందుకు వందనాలు. ఇటు అటు తిరక్క అన్నగారు ప్రభా 1999 సంవత్సరం నుండి మా మందిరానికి ఎంతో హత్తుబడి ఉన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళిన ఎక్కడ కూడా ఇసుకోవాలి విడవలేదు. లాస్ట్ టైం 22వ సంవత్సరం జనవరి నెల 15వ తారీఖు తీసుకొచ్చారు. తన డ్యూటీ నిమిత్తం ఆఖరి దశలో ప్రభా మరిపాలెం ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి ప్రభా ఇక్కడే ప్రభా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పరిచయం చేయాలనుకున్నారు. చీరాల వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, ఒంగోలు వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా, ఎక్కడ నిశ్చితమో అనుకున్నారు. లాస్ట్ విశాఖపట్నం సెటిల్ చేసినందుకు వందనాలు. మంచి గృహం ఇచ్చాం. 127వ కీర్తన మొదలు వచ్చిన యెహో ఇల్లు కట్టించిన దాన్ని కట్టువాని ప్రయాసం వ్యర్థమే, యెహో పట్టణం కాపాడి దాన్ని కావలి కాడిని మేలుకొంది వ్యర్థమే. సామెతలు 3:33, FSC 2:22 ప్రకారంగా నెరవేర్చండి, సాయం చేయండి. గృహంలో మీరుండండి, సాయం చేయండి. గేటెడ్ కమ్యూనిటీ ప్రభా, R&B దగ్గర ప్రభా, మంచి ప్రభా నేను ఆ స్పెన్సర్ బ్యాక్ సైడ్ ఇచ్చిన గృహం కొరకు కొందనాలుస్తుంది. పరిశుభ్రపరచండి. బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ప్రభా నేను, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, అలా హాల్ని, కిచెన్ అన్నీ కూడా పవిత్రపరచండి. రేపు 5వ తారీఖు అన్నాలు షిఫ్ట్ అవుతున్నారు సీతమ్మ దారిని. మీరే సాయం చేస్తూ ప్రతి వస్తువు ఏం పోకుండా చక్కగా ప్రభా నిదాసుడు వస్తువులన్నీ కూడా తన సొంత ఇల్లు ప్రభా. నిజమే ప్రభా, గృహము, విత్తనం, పితులు, శ్వాసబుద్ధి గల భార్య హో దానమని చెప్పారు. నిదాసుడు మా సోదరు అంకుల్ శ్రీనివాసరావు గారు ఉంటే ఎంతో సంతోషించేవారు. నీ రాజ్యంలో ఉన్నారు, దాన్ని పెట్టి వందనాలు. అక్కయ్య గారి యొక్క తల్లిదండ్రులు కూడా, అనంతపాల్ గారు కూడా నీ రాజ్యంలో దాన్ని పెట్టి వందనాలు, స్తోత్రం. ఎంతో సేవ సమర్పణతో ఇద్దరు కూడా ఎంతో సేవ చేశారు. వారి బిడ్డలందరినీ కూడా ఆశ్రయించారు, దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమ విందులో కూడా సాయం తీసుకొచ్చిన ప్రియులందరికీ వందనాలు. సాక్ష్యంలో వర్తమానాలు అన్నింటిలో ఉన్నారు, అలా సేమను కూడా తెచ్చిన వందనాలు, స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయిస్తారని నిశ్చితమైతే ప్రభా. బాబు ఆస్ట్రేలియా వచ్చిన తిరిగి మీటింగ్ పెడతారన్నారు, ఆశ్రయించి బలపరి సాయం చేసి భద్రపరుస్తారని. నన్ను దాసుడు ఎంతోమందికి అనేక మంది సేవకులు ప్రభా ఆతిథ్యం ఇచ్చే బిడ్డ, ప్రేమించే బిడ్డ, వెంబడించే బిడ్డ, గణపరిచే బిడ్డ, మహిమొచ్చే బిడ్డ, దాన్ని బట్టి వందనాలు ఇస్తుంది. అక్కయ్య గారిని కూడా ప్రేమించి అనేకమైన ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో VBS చేసినప్పుడు ప్రభా ఆ యొక్క గూడెం ప్రాంతాలు తీసుకెళ్ళినప్పుడు ఎంతో చక్కగా వాళ్ళు సమర్పణ త్యాగం కొరకు వందనాలు. ఫ్రమ్ టైమ్ అండ్ టాలెంట్ అండ్ ట్రెజర్ దేవుని కొరకు ఇచ్చారు, దాన్ని బట్టి వందనాలు. రెట్టింపు దేవుని దాయిచ్చండి. ఎస్కోలు ఇంకా బలముగా వాడబట్లో సాయం చేస్తూ నేను దాయిచ్చండి. నువ్వే స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశ్రయిస్తారని కుటుంబాన్ని చేతికి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమను బట్టి మన సోదరు జెర్మీ గారిని, సోదరి బీబీని ఇన్ని సంవత్సరాలు వారు గృహం లేకుండా ఆద్యంట్లో ఉండి ఆ దేవుని కొరకై మంచి సాక్షిగా భూలోకంలో ఎక్కడికి వెళ్ళేస్తారు, ఎక్కడ ఉన్నారంటే వాళ్ళను బయట సొంత ఇల్లు లేదు, ఇప్పటికి సొంత ఇల్లు కట్టుకున్నారు. దేవుడు ఇచ్చాడు. వారు బాగుగా ఇంకా దీవించి ఆశీర్వించి వారి కుటుంబాలు, సంఘాన్ని, వారు ప్రేమించిన ప్రజల్ని అందరు దీవించి ఆచరించినట్లుగా సంఘాన్ని బలపరిచి ఇంకా లోపకు సువార్తకు వెళ్ళేట్టుకు సహాయపడవస్తున్నాయి. వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. తండ్రి స్వామిగారు తండ్రి భూలోకంలో ఉన్నప్పుడు మంచి సేవ చేసి
ఉదాహరణకు వచ్చి మాతో సహవాసం చేసేందుకే సుచెల్లించుకుంటూ నాయన యేసుకులతో జ్ఞాపకం చేసుకుంటూ సంఘాలన్నీ దీవించి ఆచరించి కాపాడవలసిందని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు నామములో అతిమిక్కలుగా ప్రార్థన సమర్పించుకుంటాము తండ్రి. మన తండ్రి యొక్క దీవెన, మన ప్రభు యొక్క దీవెన, ప్రత్యేక రీతిగా లోకం దీవెన సదా తోడుండగాక. ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు, ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు, బలవంతుడేసు సమాధాన ప్రభు, బలవంతుడేసు సమాధాన ప్రభు, బలపరచు తన ప్రజలను, బలపరచు తన ప్రజలను, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలండి. ప్రేమ విందు వెనకాల అందరు కూడా తీసుకుని అన్నాలు దర్శించి వెళ్ళాలని ప్రేమతో మనం చేసినాం.